26/11 ముంబై ఉగ్రవాద దాడి దోషి తహౌర్ రానాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 2008 ముంబై ఉగ్రవాద దాడికి కుట్రదారుల్లో ఒకరైన రానాను ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులలో ఒకరని, భారతదేశంలోనే న్యాయం ఎదుర్కొనేందుకు అప్పగించడానికి మా పరిపాలన ఆమోదం తెలిపిందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని ట్రంప్ అన్నారు. 2008 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించి దోషిగా తేలి ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో ఉన్న రానాను అప్పగించాలని భారతదేశం ఒత్తిడి చేస్తుంది. పాకిస్తాన్ మూలాలు కలిగిన ఈ కెనడియన్ పౌరుడు దాడుల్లో కీలక వ్యక్తి అయిన దౌద్ గిలానీ అని కూడా పిలువబడే పాకిస్తాన్ అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ లస్కారే లోయిబాకు మద్దతు ఇవ్వడంలో హెన్లీ మరియు పాకిస్తాన్లోని ఇతరులకు సహాయం చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం మరియు అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ సమావేశంలో ప్రకటించారు. అమెరికాలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులను, ముఖ్యంగా ఖాలిస్తానీ తీవ్రవాదులను అప్పగించడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమెరికా అధ్యక్షుడు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. బైడెన్ పరిపాలనతో భారతదేశానికి మంచి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. భారతదేశం మరియు బైడెన్ పరిపాలన మధ్య చాలా సముచితం కాని విషయాలు జరిగాయి. మేము చాలా హింసాత్మక వ్యక్తిని వెంటనే భారతదేశానికి తిరిగి ఇస్తున్నాము. మాకు కొన్ని అభ్యర్థనలు ఉన్నందున నేరాలపై మేము భారతదేశంలో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. 26/11 ఉగ్రవాది తహౌర్ రానాను అప్పగించాలని నిర్ణయించినందుకు అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు. మా కోర్టులు అతనికి న్యాయం ముందు నిలబెట్టాయి అని ఆయన అన్నారు. రెండు దేశాలు వివిధ రంగాలలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి మరిన్ని బహుళ ఒప్పందాలపై సంతకం చేశాయి. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.